హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యోషిత్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే గోరింటాకు కోసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే గుర్తొచ్చింది మా చిన్నప్పుడుది. అదేంటంటే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. అప్పుడు మిక్సీలు అవి ఉండేవి కాదు కదా. ఇప్పుడైతే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మిక్సీ ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గోరింటాకు చెట్టు కూడా ఉంది. అప్పుడు మనకి అంత ఫెసిలిటీస్ అయితే ఉండేవి కాదు కదా. ఆ గోరింటాకు కోసము ఉన్న వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఒక ఇంట్లో ఉందంటే ఇంకా వాళ్ళ ఇంటి చుట్టే తిరిగేవాళ్ళం అనమాట. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు లేకుండా ఉంటారా, ఎప్పుడెప్పుడు తీసుకొచ్చుకుందామా అనుకునే వాళ్ళమి. అలా తీసుకొచ్చుకున్న గోరింటాకుని రోట్లో వేసి దంచేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళు అది ఎర్రగా అయిపోద్ది, అది ఇదైపోతుంది, అదే అయిపోతుంది అని చెప్పి మమ్మల్ని దంచుకొని ఇచ్చేవాళ్ళే కాదు. ఇంకా బయట ఒక చిన్న రాయి తీసుకొని నూరుకునే వాళ్ళమి. అలా నూరుకునేటప్పుడే మా చేతులు ఎర్రగా పండిపోయాయి అనమాట. అదే